వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా ఏపీ నుంచి తరలి వెళ్ళిపోయాయని అందరికీ తెలుసు. అందుకనే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరో కూడా ఎక్కడ అభివృద్ధి అనే విషయం గురించి మాట్లాడరు. ఎందుకంటే అభివృద్ధి శూన్యం అన్న విషయం అందరికీ తెలుసు కాబట్టి అభివృద్ధి గురించి మాట్లాడరు. అయితే కేవలం సంక్షేమ విషయం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఆ సంక్షేమ విషయంలో కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసి అకౌంట్లో వేశారు. అది కూడా అరాకొర సంక్షేమాన్ని మాత్రమే అమలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అది కూడా వాస్తవంగా కనిపిస్తూ ఉంది. అందుకనే సంక్షేమం పేరుతోని సంక్షోభంలోకి నెట్టేశారు. కానీ ఎక్కడ కూడా సంక్షేమం పెద్దగా జరిగింది లేదు. లబ్ధిదారుల సంఖ్యను తీవ్రంగా కుదించారు. గతంలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య కన్నా ఇప్పుడు పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చారు. అందుకనే సంక్షేమం కూడా సరిగా చేయలేదని, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా ఈ ప్రభుత్వం తీసేసిందని, ఎక్కడా కూడా పెద్ద ఎత్తున పథకాలను తీసేసింది. కానీ ఆ పథకాలను కొనసాగించకుండా కొత్తగా కూడా పెద్దగా పథకాలను ఏమీ ప్రవేశపెట్టలేదు. పైగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన పథకాలను తొలగిస్తూ వచ్చారు. సంక్షేమం పేరుతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ సంక్షేమం కూడా అరకొరగానే అమలు చేస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. ఇక పదే పదే వైసీపీ నేతలు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే విషయం చెప్తూ ఉంటారు. బటన్ నొక్కుతున్నాము, డైరెక్ట్గా అకౌంట్లో ప్రజల అకౌంట్లో సొమ్మును జమ చేస్తున్నామంటూ చెప్తూ ఉంటారు. కానీ బటన్ నొక్కుతున్నారు కానీ ఎక్కడా పెద్దగా ఖాతాల్లో ఆ నగదు జమ కావట్లేదని ముందు నుంచి కూడా అందరూ మాట్లాడుతున్నదే. అదే రకంగా జనవరిలో బటన్ నొక్కిన డబ్బులకు ఇప్పటి వరకు అకౌంట్లో ఎక్కడ కూడా జమ కాలేదనేది చాలా సుస్పష్టం. ఎందుకంటే ఆ డబ్బులు జనవరిలో అందరికీ తెలిసింది. జనవరి 23న ఆసరాకు సంబంధించి బటన్ నొక్కారు. మార్చి 1న విద్యా దీవెన, మార్చి 6న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అని, మార్చి 7న చేయూత పేరుతో, అలాగే మార్చి 14న ఈబీసీ నేస్తం పథకాలకు జగన్ బటన్ నొక్కారు. కానీ బటన్ నొక్కిన వెంటనే మరి డబ్బు ఆ నగదు జమ కావాలి కదా, కానీ జమ కాలేదు, నగదు జమ కాలేదు. కానీ ఆ రోజున పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను సొంత మీడియాకు, సొంత పత్రికకు ప్రకటనల రూపంలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలను అందించారు. కానీ ఎక్కడ కూడా ఆ డబ్బులు మాత్రం జమ కాలేదు. ఇక పెద్ద పగడ్బందీగా ప్లాన్ చేశారు. దగ్గర దగ్గర 14,165 కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. దీనికి పెద్ద ప్లాన్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు అంటే ఆదివారం కానీ లేదా శనివారం లేదంటే ఎన్నికల రోజే సోమవారం ఈ డబ్బునంతా కూడా జమ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఇది గతంలో కూడా చాలా సందర్భాల్లో బటన్ నొక్కినా ఎక్కడ కూడా డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదని చెప్తూ ఉండేవారు. ఎక్కడ కూడా బటన్ నొక్కిన రోజు డబ్బులు వచ్చిన దాఖలాలు లేవు. ఆర్భాటంగా బటన్ నొక్కుతారు కానీ డబ్బులు జమ కావట్లేదు అనేది అందరికీ తెలిసిందే. కానీ ఈసారి ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకొని ఆ డబ్బుని సరిగ్గా ఎన్నికల ముందు రోజు వేసి ప్రలోభాలకు గురి చేద్దామనే ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేశారనేది కనిపిస్తూ ఉంది. అయితే ఈసీ బ్రేక్ వేసింది. దానికి ఈసీ బ్రేక్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ రకంగా నగదు జమ చేయొద్దంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. కానీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈరోజు సాయంత్రంలోగా డబ్బును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పింది. కానీ శనివారం కానీ లేదంటే ఆదివారం కానీ సోమవారం ఉదయం వేద్దామని ప్లాన్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వబోమంటూ హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలని వైసీపీ నేతలందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే బ్యాంకర్లను ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం లేదా సోమవారం ఉదయం వరకు కూడా డబ్బుని జమ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ అదంతా కూడా రివర్స్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం చూసుకుంటే ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లి సిబిఐ కోర్టును జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించారు. కానీ సిబిఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వద్దని, అక్రమాస్తుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో అనుమతి ఇవ్వద్దు. గతంలో కూడా ఒక్కసారి ఇప్పటికే విదేశీ పర్యటనకు వెళ్లారు కాబట్టి ఇప్పుడు అనుమతి ఇవ్వద్దంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. మొత్తంగా అయితే 14వ తేదీన విచారణకు రాబోతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. మొత్తంగా ఈ అంశాలన్నిటికీ సంబంధించి మొత్తంగా అయితే ఒక్కరోజు మాత్రమే నగదును ఖాతాల్లో జమ చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో శనివారం కానీ లేదంటే ఆదివారం, సోమవారం ఈ 3 రోజుల్లో మాత్రం వేయొద్దంటూ ఇప్పటికే ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలన్న ఆలోచనలో పడ్డట్లుగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లో అంటే బటన్ నొక్కిన డబ్బులకు సంబంధించి అప్పుడే నగదు జమ కావాలి. కానీ ఇన్ని నెలల గ్యాప్ ఎందుకు వస్తుంది? గతంలో కూడా బటన్ నొక్కుతున్నాము, ఇటు
లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎక్కడ డబ్బులు పడట్లేదని గతంలోనే లబ్ధిదారులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి కూడా మాట్లాడిన సందర్భం ఉంది. మొత్తంగా జరుగుతున్న వీటన్నిటికి సంబంధించి ఇవాళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు జవహర్ గారు, టీడీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ శ్రీనివాసరావు గారు, ఏంటంటే నిజంగా బటన్ నొక్కి డబ్బులు వేయాలి అని గనక ఉంటే, సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఖాతాల్లో నిజంగా జమ చేయాలని అని ఉంటే బటన్ నొక్కిన రోజునే డబ్బులు పడాలి కదా. ఆర్భాటంగా డబ్బులు వేస్తున్నాము, బటన్ నొక్కుతున్నామంటూ పదే పదే చెప్తూ సొంత మీడియాకి, వారి సొంత పత్రికకు పెద్ద ఎత్తున ప్రకటన రూపంలో వందల కోట్ల రూపాయలని ఇస్తూ ఉంటారు, కానీ లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవడం లేదు కదా. ఇది ఇప్పుడు కొత్త కాదు, గతంలో కూడా అదే జరిగేది. కానీ ఇప్పుడు ఇంకాస్త ఆలస్యం చేసి సరిగ్గా ఎన్నికల ముందు రోజు కానీ లేదంటే ఎన్నికల రోజే ఉదయం డబ్బులు ఖాతాల్లో వేద్దామన్న పెద్ద ప్లాన్కు చేశారు, కానీ ఇవాళ బెడిసి కొట్టినట్లే చెప్పొచ్చు కదా. ఏంటి మొత్తంగా? అందరికీ నమస్కారం అండి. మీకు, జవహర్ గారికి, అరుణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇక్కడ అమీర్ గారు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇంత చేతకాని దత్తమ్మ ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘన ప్రభుత్వాన్ని ఇదే చూడకుండా నేను అనేక ప్రభుత్వాలు చూశాను, నేను అనేక ఎన్నికలు చూశాను. ఈ రకంగా దిగజారిపోయి నక్కల వలె కుక్కల వలె అన్నట్టుగా అసలు ఏ రకంగా ఒక్కల బొంకుల కోసం, ఓట్ల కోసం వీళ్ళు పడే తాపత్రయం చూస్తుంటే అసలు అసహ్యం వేస్తుందండి. మీకు అందంగా చక్కగా పరిపాలించి ప్రజామోదం ఉండే నిర్ణయాలు తీసుకుని ప్రజల మనసు గెలుచుకుని ఓట్లు అడిగే పరిస్థితి పోయి, నేను బటన్ నొక్కి సిగ్గు లేదని వీళ్ళకి బటన్ నొక్కి డబ్బు ఓట్లు అడగటం నాన్ సెన్స్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంట్రోలో చెప్పారు, ఈ అమౌంట్ ఎప్పుడు బటన్ నొక్కారో, ఎన్నాళ్ళలో ఎందుకు లేట్ జరిగిందో, బటన్ నొక్కిన వెంటనే డబ్బులు పడనందుకు చీటింగ్ కేసు పెట్టాలా దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద. అలాగే మొన్న పెన్షన్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఈ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసిన జవహర్ రెడ్డి మీద వాళ్ళ పెన్షన్ లబ్ధిదారుల చావులు మరణాలకి గత నెలలోను ఈ నెలలోను మరణాలకి బాధ్యుడిగా సిఎస్ జవహర్ మీద హత్యా నేరం మోపి అరెస్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తున్నారండి. ఈ వ్యవస్థలు ఎందుకున్నాయి? ఏదంటే వ్యవస్థల్ని, అటానమస్ బాడీని మనం ఏం మాట్లాడకూడదు. ఈ ప్రజాస్వామ్యమా ఇదేంటి? ఇది ఏదన్నా ఈడిఎంఎన్ పరిపాలిస్తున్న దేశమా ఇది? ఏమన్నా ఏం మాట్లాడకూడదా? ఎందుకు మాట్లాడకూడదండి? ఇవాళ కాక రేపు కాక ఎల్లుండి ఎన్నికలు పెట్టుకుని ఇవాళ ఒక్క రోజైనా సరే ఇవ్వమని ఆదేశాలు ఇవ్వటం ఏంటండి? అవి ఎందుకు ఇవ్వలేదన్నాళ్ళని చెప్పాలని అరెస్ట్ చేయించాలా? వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఫస్ట్ చేయాల్సిన పని అది. అది చేయకుండా సరే కోర్టు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి ఇవాళన్నా రిలీజ్ చేయమన్నారు. వీళ్ళు కుదరదు, ఇంకా 2-3 రోజులు లేదా వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్నం వండి పెట్టేసి వాళ్ళు జైలు డబ్బులు పెట్టేసిరండి. అసలు బుద్ధి లేదా మీకు? అసలు ఎన్నికలకి వెళ్తున్నారా? ఇది ఏం వెళ్తున్నారు? ఈ పౌర సమాజానికి చాలా అసహ్యం వేస్తుందని నేను చూస్తుంటే. వీళ్ళు అర్జెంట్ గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ దండుపాళ్ళు బ్యాచ్ ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు కొంచెం మొహమాట పడి కొంచెం చెప్పడానికి అసలు ఏం చేయదలుచుకున్నారు ఇది రాష్ట్రాన్ని? ఏనుగు దంతాలు అమ్ముకుని, ఎర్రచందనం దొంగలు అమ్ముకుని వీరప్పను కూడా ఇలాగే అతని కార్యకలాపాలకి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి అండగా నిలుచుకోవడానికి కొన్ని గూడాలను కాపాడుకుంటా వాళ్ళకి ఫీడింగ్ ఇస్తా అతను రక్షణ పొందేవాడు, వాళ్ళ పాట కింద చేసుకునేవాడు. అలా తయారయ్యాడు ఇతను. ప్రజాస్వామ్యం కాదు, ప్రజలు లేరా ఇంకెవరు ఉన్నాయి? అందుకునే ఇవాళ నేను నిన్నే ఉభయ గోదావరి జిల్లాలో తిరిగి వచ్చానండి మళ్ళీ. అసలు అక్కడ నేను చెప్తున్నాను, నవీన్ గారు వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఏటుగట్టు గ్రామంలో ఒక 60 ఏళ్ల వృద్ధుడు ఒక హోటల్లో పనిచేస్తా ఉన్నాడు. అతన్ని ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఏంటి నడితే దెబ్బగా ఉందన్నాడు ఆ హోటల్ యజమాని. ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అన్నమాట, చిన్న హోటల్లో. ఆ హోటల్ యజమాని ఏమన్నాడంటే దెబ్బగా ఉందండి అన్నాడు కొంచెం మొహమాటంగా. అతను హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్ చెప్పాడు ఓపెన్ గా. అదే హోటల్లో పనిచేస్తున్న ఇంకో వ్యక్తిని మాకు సర్వీస్ చేస్తున్న అతను అడిగితే ఈసారి టీడీపీ వద్దండి అని చెప్పాడు. ఏమయ్యా మరి ఏంటి టీడీపీ ఎందుకు వస్తున్నాడు? పథకాలు ఇచ్చాడు కదా, మీకు పెన్షన్ వస్తుందా అంటే వస్తుందండి. ఏంటంటే అతను చాలా లిటరల్ గా చెప్పింది ఏంటంటే, ఇతను చూసేవండి
ఇతనంతా కూడా ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేస్తున్నాడు. చంద్రబాబు గారి నయమండి అన్నట అతను నుంచి. మరి అతను 3,000 పెన్షన్ 2,000 నుంచి 3,000 చేసాడు కదా అంటే, ఈ 4,000 ఇస్తాడు కదండి అన్నట. పైగా ఈ 3,000 కూడా ఇస్తానండి, ఈ 3 నెలల నుంచి కూడా ఇస్తానండి ఆయన అన్నట. మరి నమ్ముతున్నావా అని నమ్మమంటున్నారు కదా అంటే, ఎందుకు నమ్మమండి, ఆయనే కదండి బాబు 2,000 నుంచి 2,000 చేసాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీరు నవీన్ గారు. ఆయనే కదండి బాబు 2,000 నుంచి 2,000 చేసాడు అన్నది ఈ మాట. సరే ఒకవేళ ఇవ్వలేదు అనుకో, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఏమవుతుంది నాకు 67, 67, 70 మధ్యలో ఉన్నానండి, పోతాను ఏమవుద్ది అన్నాడు. అంటే డిసైడెడ్, పబ్లిక్ డిసైడెడ్. వీళ్ళు ఏదైతే డబ్బు ఏమండి మనం అనుకుంటాం, మన మూట దొంగల మూట మనం సమర్థిస్తుంది. ఖచ్చితంగా కూడా వాడు కొట్టేసిన ఆభరణాలు కొనేవాడు ఉంటాడో, అతనికి సహకరించే వాళ్ళు ఉంటారు, వ్యవస్థల్లోనూ ఉంటారు, పబ్లిక్ లో కూడా ఉంటారు ఆ వ్యవస్థలు సహకరించే వాళ్ళు. అలాగే వీళ్ళకు కూడా సహకరించే వాళ్ళు వీళ్ళే మళ్ళీ వస్తారో అని చెప్పేసి బూటక సర్వేలు లేదా వీళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుని మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. మనం ఏం చేయాలంటే, ఈ సమాజం రాజకీయ పార్టీలు అలాగే వ్యతిరేకిస్తాయి, కానీ పౌర సమాజం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అవకతవక ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పరిపాలన చేసి ప్రజల భవిష్యత్తుతో ఆడుకుని ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజల్ని పీడించుకు తినే వాళ్ళని, వాళ్ళకి సమర్థించే వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టాలి. వాళ్ళని సామాజిక వెలివేయాలి. వాళ్ళు మేము ఫలానా వ్యక్తి అభిమానులు అని చెప్పుకుంటే అతను ముఖం చూడడానికి ఇష్టపడకూడదు, అతను ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది. అతను సిగ్గు సెరో అన్ని కాశీలో వదిలేసి వచ్చారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీని కూటమిని సమర్థించడం లేదు, కానీ తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నారు, జవహర్ గారు చెప్తాను, ఆయన కూడా చాలా వీరుడు, అగ్రెసివ్ గా అభ్యుదయ భావాలు ఉన్నవాడు. ఆయన చెప్తా ఉన్నాను ఒక మాట, మీ ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా రాబోతా ఉంది. నా అబ్జర్వేషన్ అది. ఏ సర్వేలో అవసరం లేదు, ముంజేతి కంగడానికి అర్థం అవసరం లేదు. మీరు ఎవరిని ఏ 10 మందిని కలిపినా 9 మంది కూటమి వస్తుందని చెప్తా ఉన్నారు. మీరేం చేయాలంటే, రేపు జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత మీరు జూన్ 9న ఇప్పుడు మీ ప్రమాణ స్వీకారం చేయదు, 10వ తారీఖున మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల. ఈ ఆర్థిక అరాచకాలకి కారకుడైన ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూడా, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలా. అతని మీద హత్యానేరం మోపుతారో మోపరా, మనం చనిపోయిన అవ్వతాతలకు బాధ్యం చేస్తారా చేయరా, ఈ సమాధానం చెప్తారాలి మీరు ఇప్పుడు చెప్పాలా. ఇప్పటికీ ఎవరైతే సహకరించిన అధికారులు ఉన్నారో వారందరి మీద ఒత్తిడి తీసుకురావడం, బ్యాంకర్ల విషయంలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బంతా ఎన్నికల పోలింగ్ రోజు లేదా అంతకు ముందు నైటు ఖాతాల్లో జమ కావాలని ఒత్తిడి తీసుకొచ్చారనేది ఒక వార్త చూడండి. అంటే ఏమంటే ఇప్పుడు గత ఎన్నికల్లో చూసుకోండి మీరు, చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ 4వ విడత జమ చేయమని చెప్పారు, జమ చేశారు. అయినా సరే రిలీజ్ అయినప్పుడు ఆపలేదా, ఇది వచ్చింది రద్దు చేయలేదా, మొత్తం ఏకంగానే పసుపు కుంకుమలు ఇచ్చారు. ఆయన ఆసరా అన్నదాత సుఖీభావ్ రిలీజ్ చేశారు. ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక మీకు అది ఆ ప్రలోభాలు పనిచేయమండి ఎవరు చేసినా. నిజంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను మాట చెప్పిన ఆల్కెల్కి డిఫరెన్స్ చెప్తున్నానండి. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రజాగ్రహం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదు అండర్లైన్ చేసుకుంటాయి. ఆ రోజు ఎన్నికల సిబ్బంది చేసిన మోసం దగా కుట్ర వల్ల ఓడిపోయారు. వాళ్ళకున్న ఏ కారణమో తెలియదు, కులమా మతమా ప్రాంతమా లేదా ఉద్యోగ వర్గాలకి అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలియదు. కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి 200 బూతులు ఉంటాయి. ఒక్కొక్క బూత్లోనూ వాళ్ళు ప్రలోభ పెట్టో లేదా సహాయపడో లేదా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో 20 నుంచి 50 ఓట్లు వేస్తారు. అందుకనే అంత తేడా వచ్చింది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 143 నియోజకవర్గాల్లో కేవలం 2% డిఫరెన్స్ గత 2 పార్టీలకి. అంటే కేవలం 5,000 మాత్రమే ఓట్లు తేడా ఉందంటే. ఇవాళ పరిస్థితి ఏంటండి, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను ఏలెరిగిపోయేలాగా చెప్పిన తర్వాత కూడా ఇవాళ అతను నమ్మట్లేదు. అతను ఏకంగా ఏదో వాళ్ళ అమ్మాయిన వాళ్ళు ఎవరినో చూడడానికి ఆశాశాలలో విశ్రాంతి తీసుకోవడానికి పోతుంటే దేశం విడిచి పారిపోతున్నారు అంటున్నారు. దానికి కూడా అనుమతి లభించట్లా. రేపు 14వ తారీఖు ఎప్పుడో వాయిదా ఉందో, 15వ తారీఖు విచారణ ఉందో,
అతను వెళ్ళనివ్వకపోతే అతను పాస్పోర్ట్ సరే. సీజ్ చేయొచ్చు, ఈ దొంగల మూట అందరినీ ఉన్నాయి పాస్పోర్ట్ మాట్లాడదాం సీజ్ చేయించాలి. సరే శ్రీనివాసరావు గారు, మీరు చెప్పినట్లు అరిగిపోయేదాకా బటన్ నొక్కినా డబ్బులు పడాలి కదా. సరే అరుణ గారు ఏం చెప్తారంటే, పాపం అరిగిపోయేదాకా బటన్ నొక్కినా సరే డబ్బులు ఆ టైంకి ఎక్కడ జమ కాలేదనేది ఇప్పటి వరకు అర్థమైంది, అందరికీ తెలిసిందే. మీరు ప్రతి సందర్భంలో అన్ని పార్టీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది మరొకసారి రుజువైంది. బటన్ నొక్కిందేమో జనవరిలో, డబ్బులు అప్పుడు పడలేదు. ఇంకాస్త ఆలస్యం చేసి పక్కాగా ప్లాన్ చేశారు ఎన్నికల ముందు ఎలా దీన్ని వాడుకోవాలి ఈ బటన్ నొక్కే విషయాన్ని అనేది. ఇవాళ పగడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేసినా కొంత హైకోర్టు ఊరట ఇచ్చింది, ఒకరోజు వేసుకోవచ్చని. ఒకరోజు హడావిడిగా మరి ఏం చేస్తారో చూడాలి. దీన్ని కాస్త బ్రేక్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి. కానీ హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది కదా. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. సంక్షేమ పథకాల ద్వారానే ఓట్లు పడతాయి అని ఇన్నాళ్ళు ఏ అపోహకైతే వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని, రాష్ట్ర భద్రతని, రాష్ట్ర రక్షణని అన్ని రకాలుగా పక్కకు తోసేసి కేవలం సంక్షేమం అనే పేరుతోటే ఇప్పటి వరకు మాయ పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇవాళ ఎలక్షన్ రోజు లేదా ఎలక్షన్ ముందు రోజు అకౌంట్ లో డబ్బులు పడితే మళ్ళీ ఓట్లు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి నమ్మి ఓట్లు వేస్తారని చెప్పుకోవడం కూడా అంతే అపోహ అవుతుంది. ఎందుకంటే 3 ఏళ్లుగా ఇచ్చిన పథకాలకి రాని ఓట్లు ముందు రోజు పడే డబ్బులకి, ముందు రోజు 11 డబ్బులకి పడతాయని చెప్పేసి ఎలా భావించగలం మనమైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా? అంటే ప్రజల డబ్బులతోనే ప్రజల ఓట్లు కొందాము డైరెక్ట్ గా, ముందు రోజు కొంటే గుర్తుంటది అనే ఉద్దేశంతో ఇలా చేశాడు. కేవలం పథకాలు ప్రజలకి సంక్షేమం పేరుతో అందిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, లేదంటే వాళ్ళ ఇబ్బందుల్లో నుంచి బయటపడతారు అనే ఒక సదుద్దేశం లేకపోగా, ప్రజల డబ్బులతోనే ప్రజలను కొనాలి మనం అనే ఒక దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈ పథకాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఫస్ట్ నుంచి కూడా 2019కి ముందు అతను ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇచ్చిన హామీలు, ప్రజలు అతను పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పినటువంటి బాధలు, వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం ఓట్లు కొనాలి, ఓటు బ్యాంక్ రాజకీయం మాత్రమే చేయాలి, రాష్ట్రం ఎలా వెళ్ళినా నాకు సంబంధం లేదు అనే ఉద్దేశంతోనే చేశాడు. పథకాల పేరుతో డబ్బులు వేస్తూ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం చదువుకుంటున్నారన్న విషయం మర్చిపోయాడు. ఉద్యోగస్తులకు టైంకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఈ పథకాల అర్హులు కాదు, ఈ జీతాల మీద వాళ్ళు ఆధారపడతారన్న విషయం మర్చిపోయాడు. రైతులకు సమయానికి కరెంటు, నీళ్లు అందించాలి, వాటి కోసం మనం ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న విషయం మర్చిపోయాడు. రోడ్లు వేయాలి, లేదంటే యాక్సిడెంట్ల ద్వారా రోడ్డును పడుతున్న కుటుంబాలను మనం ఆపలేము, ఈ పథకాలు కూడా వాళ్ళ జీవితాలను బాగు చేయలేవు అన్న విషయం మర్చిపోయాడు. పూర్తిగా మద్యం నిషేధిస్తాను అని చెప్పేసి మద్యం నిషేధించకపోగా రేట్లు పెంచితే తాగడం తగ్గిస్తారనే ఒక దురుద్దేశం జనం ముందుంచి రక్తం తాగడం అలవాటు చేసుకున్నాడు. ప్రజల రక్తాన్ని మద్యం రూపంలో తాగడం అలవాటు చేసుకున్నాడు. డబ్బుల్ని పిండి తాగాడు. ఈ రోజు ఇన్ని బాధలు ఈ రాష్ట్రంలో 4.5 ఏళ్ళు 5 ఏళ్లుగా ప్రజలు పడుతూ ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ కూటమిని ఆశీర్వదించాలి అని చెప్పేసి దృఢంగా ఫిక్స్ అయి ఉంటే, ఆ రోజు ముందు రోజు డబ్బులు పడ్డంత మాత్రాన ఓటు పడిద్ది అనుకుంటే అంతకన్నా పిచ్చోడు ఇంకొకటి ఎవడో ఉండడు ఈ రాష్ట్రంలో నేనైతే బలంగా భావిస్తున్నా. ఈ విషయాన్ని అట్లా పెడితే ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా అవినీతిమయం చేశాడు అనడానికి వాళ్ళ రాష్ట్రంలో మన సిఎస్ జవహర్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరు ఇంకొకటి పరాకాష్ఠ. ఇది అసలు అంటే అతను ప్రభుత్వానికి పనిచేస్తున్నానన్న విషయం మర్చిపోయి, ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి నాకు, నేను జగన్మోహన్ రెడ్డికే పనిచేస్తానన్న తీరుగా వ్యవహరించడం ఏదైతే ఉందో, నిబంధనలకి, ఎన్నికల కమిషన్ రూల్స్ కు వ్యతిరేకంగా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయాలి అని ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకి ఎలక్షన్ రోజు ముందు రోజునే డబ్బులు ఎందుకు పడాలి? పథకాల డబ్బులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత పడకూడదా? 1 రోజు 2 రోజులు ఆగలేమన్నారు ప్రజలు. ఇన్ని సంవత్సరాలు ఆగిన వాళ్ళు జనవరిలో బటన్ నొక్కితే ఇవాళ మే నెలకు వచ్చిందాక 5 నెలలు ఆగిన ప్రజలు 1 రోజు 2 రోజులు ఆగమన్నారా? ఈ విషయాన్ని ఒక ప్రభుత్వ పరిపాలనాదారుడుగా ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇలా చేయొచ్చా? కేవలం ఇది జగన్ కి తొత్తుగా వ్యవహరించడం కాదు. అర్థమవుతుంది కదా అనుకూలంగా వ్యవహరించారని. ఇన్నాళ్ళు ఆగిన ప్రజలు 1 రోజు ఎందుకు ఆగలేరు? ఆగుతారు కదా. అవునండి. 5 నెలల పాటు మీరు ఎప్పుడు పథకాలు అనేవి డైరెక్ట్ గానే దాని పెద్ద సౌండింగ్ తీసి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ లో డబ్బులు లేకుండా అంత పెద్ద సభలు ప్రజాధనంతో ఎందుకు నిర్వహించాలి? ఆ డబ్బుల్ని అప్పుడే వేస్తున్నట్లుగా ప్రజలందరినీ ఆటోలో పెట్టి బలవంతంగా ఎందుకు తోలకెళ్ళాలి? కాలేజీలని, స్టూడెంట్స్ ని, అలాగే సామాన్య మహిళలను అందరినీ ఎందుకు మభ్య పెట్టాలి? వాళ్ళు ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవడం. అందరికీ ఆన్లైన్ యాప్స్ ఉండవు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ఉండవు చెక్ చేసుకోవడానికి ఫోన్లు. చాలా మంది వారానికి ఒకసారి వెళ్ళారు బ్యాంక్ కి, పడ్డాయా డబ్బులు అని చెక్ చేసుకోవడానికి. ఇవన్నీ ఛార్జీలు అనవసరంగా వాళ్ళ టైం, వాళ్ళ పని వల్ల వచ్చే ఆదాయం అన్ని కూడా వృధా చేసి 5 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు డబ్బులు వేయకుండా
ఎలక్షన్ ముందు రోజు వేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, అతనికి ప్రతినిధిగా ఈ సిఎస్ జవహర్ రెడ్డి ఎందుకు వ్యవహరించాల్సిన అవసరం వస్తుంది? ఇక్కడ ఒకటి మీరు ప్రజల కోసం కుట్ర అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకటి కూటమి పార్టీల మీద ఆ నెపాన్ని తోయడానికి పెద్ద ప్లాన్ చేశారు. ఒకవేళ కనుక ఇది ఆగిపోతేనేమో వీరు ఆపారని చెప్తారు, ఒకవేళ పడితేనేమో ఆ రకంగా లబ్ధి పొందుదామని ప్లాన్ చేశారు. ఇప్పుడు 4-5 నెలల కాలంగా రాని డబ్బుల్ని ఇప్పటి వరకు ఆగిన ప్రజలు ఒక్కరోజు కోసం లేదా 2 రోజుల కోసం ఎందుకు ఆగరు? ఆగుతారు. కానీ వీరే దాన్ని లేవనెత్తి డబ్బులు వేస్తున్నామని చెప్పి ఒకవేళ రాకపోతే వీరు ఆపారని చెప్పే ప్రయత్నం ఇప్పటి వరకు అన్ని అదే రకంగా ప్లాన్ గా చేసుకుంటూ వచ్చారు కదా. పెన్షన్ల విషయంలో ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ అమలు అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కింద మారింది. ఆ 2 నెలలు మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి వ్యవస్థలు, వ్యక్తులు మాత్రమే రాష్ట్రాన్ని నడపాలి అన్న విషయం క్లియర్ గా తెలుసు. సిఎస్ జవహర్ రెడ్డికి తెలుసు. ఎలక్షన్ కమిషన్ టైంలో ముఖ్యమంత్రికి సంబంధించిన పరిస్థితులు ఏవి ఇక్కడ అమల్లో ఉండవు, మనమే చెయ్యాలి అని. మరి 2 నెలలు ఎలక్షన్ టైం తీసుకుంటాము, ఈ 2 నెలల పాటు రాష్ట్రంలో పెన్షన్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆయన సీనియరే కదండి, కొత్తగా ఏమీ ఈ పోస్ట్ లోకి రాలేదు, ఈ పోస్ట్ కొత్తగా రాష్ట్రంలోకి రాలేదు, గత నుంచి చూస్తూ ఉన్నారు. అట్లాంటప్పుడు ముందస్తు చర్యలు చేపట్టుకోవాలి కదా. ఆల్టర్నేషన్ అనేది ఏర్పాటు చేయాలి కంపల్సరిగా. పెన్షన్లు ఎలాగ మనము ఈ 2 నెలలు ఇవ్వాలి అది ఏమి చేపట్టకపోగా పూర్తిగా 1 సైడెడ్ గా జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ కనిపిస్తున్నాడు సిఎస్ జవహర్ రెడ్డి. దానికి ఇక్కడ క్లియర్ గా ఈ రోజు కూడా ఎలక్షన్ ముందు రోజు అకౌంట్ లో డబ్బులు పట్టానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అతను పెట్టుకున్న దరఖాస్తు కూడా అట్లాంటిదే. ఎలక్షన్ తర్వాత రోజు పడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ సంతోషంగానే తీసుకుంటారు డబ్బులు. ముందు రోజు పడితే ఏమి డబ్బులు, తర్వాత రోజు పడితే ఏమి చెల్లపెంకులు అవ్వవు, మా అకౌంట్ లో డబ్బులే అవుతాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం ఒకటే కోరుకుంటున్నాము, ఈ ఎలక్షన్ ముందు రోజు కేవలం ఒక పార్టీకి అనుకూలంగా డబ్బులు పడడానికి వీల్లేదు. అవి ప్రజల డబ్బులు, పథకాల రూపంలో ప్రజల అకౌంట్ లోనే పడతాయి. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ పడినా సరే మేము సంతోషంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ వ్యవస్థలు కానీ ఇవన్నీ ఒక్క రాష్ట్రంలోనే లేవు కదా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎక్కడా లేని సమస్య. ఆగారు ఈ సంక్షేమ పథకాల విషయంలో ఇది కొత్త ఏం కాదు. అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేశాయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసిన వాటిని ప్రస్తుత ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత తొలగించారు. ఇంకా దళితులకైతే 27 పథకాలను తీసేశారు, ఏది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత. ఇప్పుడు కొత్తగా సంక్షేమ పథకాలని మేమే ఇస్తున్నామంటూ చెప్పడం ఒకటి, అవి కనిపిస్తున్నాయి, ఎప్పుడు బటన్ నొక్కినా సరే అవి అకౌంట్లో పడట్లేదని ప్రజలే చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవాళ 4-5 నెలలు ఆగిన ప్రజలు ఒక్కరోజు ఆగలేరన్నట్లుగా హడావిడిగా ఇది తెర మీదకి తీసుకురావడాన్ని ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ నవీన్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారికి గుడ్ మార్నింగ్, అరుణ గారికి నమస్కారం అమ్మా, అదేవిధంగా వీక్షకులు కూడా ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక పీక్ టైంకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మా మాట వింటారనే ఆశ, నమ్మకం మాకుంది. వారికి కూడా గుడ్ మార్నింగ్. ఈ రోజు శ్రీనివాస్ గారు అయితే దాదాపుగా బర్స్ట్ అయ్యారు. ఎందుకంటే వాస్తవాలు చెప్పేటప్పుడు ఎవరైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు అదే టెంపో అనేది మెయింటైన్ అవుతుంది. శ్రీనివాస్ గారిని కూడా అభినందించాలి. ఎందుకంటే ఈ లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది భారతదేశంలో ఉందనే దానికి సిఎస్ జవహర్ రెడ్డి ఒక ఉదాహరణగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించలేని పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి స్థానంలో ఉంది. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా పరిపాలన అంటే ఇక్కడ అనేకమైనటువంటి అంశాలు, బ్యాక్డోర్ మెథడ్ అనేది ఒకటి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. ప్రత్యేకంగా ఇక్కడ మనందరం ఎంత మొత్తుకుంటా ఉన్నాం. గతంలో ఎవరైతే సిఎస్ గా ఉన్న వ్యక్తిని మా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఏ విధంగా తీసివేసి ఎవరినో పెట్టినటువంటి సందర్భం మనం గతంలో చూసాం. డీజీపీని మార్చడం కానీ, సిఎస్ ని మార్చడం కానీ, ఆగ మేఘాల మీద కలెక్టర్లను మార్చడం కానీ, ఆర్ఓలను మార్చడం కానీ ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు లోపం ఎక్కడ ఉందనేది మాట్లాడే సందర్భంలో నేను మొన్న కూడా శ్రీనివాస్ గారు నేను ఒక డిబేట్ లో ఉన్నప్పుడు నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల నేను మాట్లాడలేని పరిస్థితి అండి అని చెప్పాను. ఈ రోజు కూడా నేను అదే దానికే కట్టుబడి ఉన్నా. ఎందుకంటే జవహర్ రెడ్డి అనే వ్యక్తి సిఎస్ గా వచ్చిన తర్వాత అతను చేస్తున్నటువంటి, అతనికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి శక్తులు ఏమున్నాయి, అతన్ని మార్చకుండా అక్కడే అట్టిపెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఏ శక్తులు పనిచేస్తా ఉన్నాయి, ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మీనా గారు నాకు వ్యక్తిగతంగా కూడా, నేను ఆయన ఒకే డిపార్ట్మెంట్ లో, నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన కూడా అదే డిపార్ట్మెంట్ లో ఉన్న సందర్భంలో వ్యక్తిగతంగా మంచివాళ్ళు అయినప్పటికీ వ్యవస్థ పరంగా ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ, వ్యవస్థ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఆయన కూడా ఈ విధంగా ప్రవర్తించడం, ఆయన కూడా ఎటువంటి రిపోర్ట్లు పంపకపోవడం చూస్తా ఉంటే జాలి వేస్తా ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి. దాంతో పాటుగా ఇందాక నుంచి మనందరం కూడా
ఏది రేపేస్తే ఏదో నష్టం జరుగుతుందని మనం కూడా కంగారు పడే పనులు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించిన సందర్భంలో, ఇళ్ల స్థలాలు ఇచ్చిన సందర్భంలో సంక్షేమం అనేది దళిత ఓడల్లో ఇందిరాగాంధీ టైంలో ఏ విధంగా జరిగింది, తర్వాత ఇందిరాగాంధీ ఏ విధంగా ఓడిపోయింది, ఆమె ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము పసుపు కుంకుమ ఇచ్చాము, రైతు రుణమాఫీ చేశాము, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము. అలాంటి పరిస్థితుల్లో మేము ఎందుకు ఓడిపోయాం, మా ఓటమికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషణ చేసినప్పుడు నవీన్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ సంక్షేమం అనేది ఒక ఆప్షనే తప్ప సంక్షేమమే భవిష్యత్తు కాదు. సంక్షేమం అనేది ఎలాగో జరుగుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేనప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆయన జనవరిలో బటన్ నొక్కాడు. నిన్న ఒక వినుకొండ దగ్గర ఒక విలేజ్ వెళ్తే వసతి దీవెన మీద కానీ విద్యా దీవెన మీద కానీ అమ్మఒడి మీద కానీ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, ఇంటర్మీడియట్ డిగ్రీ అదేవిధంగా 6th 5th వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ వసతి దీవెన అనేది అసలు ఎంతమందికి పడ్డది, ఎంత వేశారు 5 ఏళ్లలో. దాంతో పాటుగా KG to PG ఉన్నటువంటి విద్యార్థులకు కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఈరోజు కోర్టు జోక్యం చేసుకుంటే తప్ప తిరిగి పునరుద్ధరించలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు ఇందాక మెన్షన్ చేశారు 27 సంక్షేమ పథకాలు రద్దు చేస్తేనే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇన్నోవా కార్లు ఏమైపోయాయి, అదేవిధంగా రైతు రథాలు ఏమైపోయాయి, దాంతోపాటు మలుపు పథకం ఏమైంది, ముందడుగు పథకం ఏమైంది, లిడ్ క్యాప్ ఏమైంది, భూమి కొనుగోలు పథకం ఏమైంది. అదేవిధంగా ఇవన్నీ కూడా చూస్తే సంక్షేమాన్ని చేసినప్పటికీ ప్రజలకి సంక్షేమం చేసినటువంటి వ్యక్తుల మీద గౌరవం ఉంటుంది కానీ ఓటు వేయడానికి మాత్రం వెళ్ళడం లేదనేది నేను వ్యక్తిగతంగా విశ్లేషించిన సందర్భంలో తెలుస్తా ఉంది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని ఒక పక్కన పెట్టిన తర్వాత 27 పథకాలు రద్దు చేసిన తర్వాత ఈరోజు దళితులందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో మా ప్రాణాలకు రక్షణ లేదు. ట్రాక్టర్తో దక్కించినటువంటి గిరిజన మహిళలు కానీ అదే విధంగా దళితుల్ని శిరోమండనాలు చేసినటువంటి సంఘటనలు కానీ, డాక్టర్ సుధాకర్ విషయంలో పదే మనం చెప్పుకున్నప్పుడు డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాణి చేసి ఏ విధంగా చేశారు కానీ, అదే విధంగా శిరోమండనం చేసి శిక్ష పడ్డ వ్యక్తులకి ఏ విధంగా సీట్లు ఇచ్చినటువంటి విషయం కానీ, దాంతోపాటు దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటనలు కానీ ఇవన్నీ కూడా పదే గుర్తు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మరుపు వరము శాపం రెండైనాయి. ఈ రోజు మనకి దురదృష్టం ఏంటంటే మనుషులకి మరుపు వరమైంది, అదే విధంగా ఇది కూడా శాపం అయిపోయినటువంటి పరిస్థితుల్లో. వరమా శాపం అంటే ఒక రకంగా శాపంగానే ఈ రోజు పరిణమించినటువంటి పరిస్థితి. డప్పు కళాకారులు కానీ, చెప్పులు కుట్టే వాళ్ళకి కానీ, చర్మకారులకు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా అదనంగా మేము ఇచ్చిన దానికన్నా అదనంగా ఇచ్చినటువంటి సంఘటనలు ఎక్కడా కూడా లేవు. ఈ రోజు నిన్న కూడా వెళ్తే నేను ఖచ్చితంగా మాదిగ పిల్లలు అదే విధంగా దళిత వాడల్లోనే తిరిగాను. నేను ఎక్కడికి కూడా వేరేదేమి ఇవ్వలేదు. ఎందుకంటే పదే మా వాళ్ళకు గుర్తు అయిపోతే అందరితో పాటు మా వాళ్ళకు కూడా మరుపు ఉంది కాబట్టి అది వరంగా కాకుండా శాపంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గుర్తు చేయాల్సి రావడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాం, అసలు భూమి కొనుగోలు పథకం మీకు ఎవరికైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎవరికన్నా 1 ఎకరం భూమి కొని పెట్టాడా? అదే విధంగా మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్ పెట్టాడు. 3 కార్పొరేషన్ల ద్వారా ఒక్క వ్యక్తికైనా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా లబ్ధి చేకూరిందా లేదనేది ప్రశ్నించినప్పుడు ఒక్కడు చేయెత్తినా చాలు నేను కూడా జగన్మోహన్ రెడ్డి జై అంటానని చెప్పా. కనీసం ఒక్కళ్ళకు కూడా రెల్లీలకు కానీ మాదిగలకు కానీ మాలలకు కానీ మరి ఈ డబ్బంతా ఇప్పుడు 2,70,000 కోట్లు ఎంతో సంక్షేమం చేశామంటున్నారు. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారు, అభివృద్ధి చూస్తే శూన్యం. అది వారికి తెలుసు, ఎందుకంటే వారి ప్రచారాల్లో ఎక్కడా కూడా ఇంత అభివృద్ధి జరిగిందని చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎటు వెళ్ళింది ఈ డబ్బంతా? ఏం జరిగింది ఈ డబ్బంతా? ఈరోజు ఎందుకంటే ఎస్సీ సప్లాన్ నిధులు సంబంధించి ఖర్చు పెట్టినటువంటి అంశాలు ఎక్కడా లేవు. అదే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రద్దు చేయబడినటువంటి డబ్బంతా కూడా దేనికి మరలిచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది పెద్ద సస్పెన్స్. అది దాని మీద ఖచ్చితంగా చేస్తాం. దాంతోపాటు ఇందాక శ్రీనివాస్ గారు నాకు సవాల్ అది, ఎందుకంటే ఆయన ఆవేదన కాదు, ఆక్రోషం కాదు, లేకపోతే ఈ భవిష్యత్తు పాడవుతుందని ఆందోళన అయితే ఉంది ఆయన మాటల్లో నాకు అర్థమైంది. ఖచ్చితంగా జవహర్ రెడ్డి కాదు వాళ్ళ తాత వచ్చినా కానీ వాళ్ళ మీద ఎంక్వైరీ నేను పట్టుబట్టి వేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా చెప్పాము, అధికారుల విషయంలో మనం ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి శాపంగా ఉంటది, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి అడ్డంకిగా ఉంటది. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే మొన్న కూడా అనేక సందర్భాల్లో మా వాళ్ళు మాట్లాడారు, ఎక్కడి నుంచో రావడం, డిప్యుటేషన్ లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగాను గుత్తేదారులుగాను లేకపోతే ఇంకో రకంగా మాట్లాడటం. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం మాట ఉందని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్
వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం ఇప్పుడు బీజేపీ మా కూటమిలో ఉంది, మరి సిఎస్ జవహర్ రెడ్డి అలా చేస్తా ఉంటే ఆ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. కనీసం ఈ 2 రోజులను తప్పిస్తే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే ఉందో అది అమలవుతుంది. దాంతో పాటు జవహర్ రెడ్డి అనే వ్యక్తి పక్కకు పోయినంత మాత్రాన లేదు, ఈరోజు ఫకీరప్ప ఎవరు లాంటి వాళ్ళు ఎస్పీలు మారినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఇంకా వేళ్లు ఉన్నాయి. ఆ వేళ్లు కూకటి వేళ్లతో పెకిలించాలి తప్ప కొమ్మలు నరిగితేనో మొదలు నరిగితేనో ఈ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి నాటినటువంటి విషవృక్షం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక కల్పవృక్షంగా తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కల్పవృక్షాలను కొట్టేసి విషవృక్షాలని పెంచి పోషించేసి ఈరోజు కొమ్మలేదో కొడతాం లేకపోతే ఇంకోటి చేద్దామంటే కాదు, కూకటి వేళ్లతో పెగిలించి వ్యవస్థని గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మాకు ఖచ్చితంగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎన్నికలు సజావుగా జరిగే ఆలోచన కనపడడం లేదు, అధికారులని బదిలీలు చేస్తా ఉన్నారు, మారుస్తా ఉన్నారు అంటూ వారు మాట్లాడుతున్నారు. ఇదేంది? అది గద్గద స్వరంతో ఒక సానుభూతిని క్యాష్ చేసుకోవడంలో అతనికి పెట్టింది పేరు. ఎందుకంటే కోడికత్తి డ్రామా గాని, గులకరాయి గాని, బాబాయ్ హత్య గాని వాటన్నిటితో పాటు ఈ రోజు గద్గద స్వరం అనేది మీరు వినుంటారు నవీన్ గారు. ఆయన స్వరంలో ఒక ఆందోళన కనపడుతున్నట్టుగా ప్రజలకు తెలియజేయటం అంతే తప్ప నిజంగా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి భయం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బ్లడ్ లోనే హత్యలు, అత్యాచారాలు, లేకపోతే దోపిడీలు, లేకపోతే దాడులు ఇవన్నీ కూడా అతనికి కొత్త ఏం కాదు. ఆయన భయం అంతా ఏంటంటే అధికారం పోతుంది, ప్రజల నుంచి సానుభూతి పొందాలంటే నేను ఆడవాలి. ఎందుకంటే కత్తితో పొడిచినప్పుడు అది చూపించాడు, ఇక్కడ ఎవడో డాక్టర్లు పని చేయలేదు, హైదరాబాద్ పోయాడు, మొన్న గులకరాయికి 10 రోజులు కట్టుకున్నాడు. ఆ గులకరాయి తగిలిందో లేదో కూడా అసలు ఏం గీసుకుపోయిందో కూడా భగవంతుడికే తెలియాలి. అదే విధంగా గొడ్డలతో చిన్నాన్న చంపింది నారాసుర రక్త చరిత్రను పెద్ద బ్యానర్ ఐటమ్ వేశారు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే మనం చర్చించాల్సింది ఖచ్చితంగా అతని యొక్క క్యారెక్టర్ అనేది మనం అనలైజ్ చేయాలి, ప్రజలకు కూడా తెలిసే విధంగా చూడాలి. ఇలా గద్ద స్వరంతో కాదు, రేపు అవసరమైతే ఈ స్ట్రాటజిస్టులు వచ్చారు కదా పనికి మాలిన వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, నాకు చాలా బాధగా ఉంది. వాస్తవాలు కాకుండా వాళ్ళు ఏదంటే వెళ్తా డోరు దేనికో దాన్ని తన్నేసి కాలు ఇరిగిందని కట్టుకొనో లేకపోతే ఇంకోటితో కట్టుకోనో ఇవన్నీ కూడా రేపు ఎల్లుండిలో డ్రామాలు రాబోతా ఉన్నాయి. ఈ డ్రామాలని ప్రజలు గమనించాలి. ఏం రాబోతుంది ఈ డ్రామాలు? సార్ ఇప్పుడు ఈ సింపతి కార్డులు అన్ని సార్లు పనిచేయవు, ఒక్కసారి కంటే పనిచేసింది, ఈసారి ప్రజలందరికీ అంతా నవీన్ గారు నేను మీతో ఏకీపించలేను. ఎందుకంటే సింపతి అనేది, సానుభూతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అయ్యో పాపం అనే ఒక క్యారెక్టర్ ఉంది. వీళ్ళ ఒకసారి మోసపోయారు కదా, మళ్ళీ పని చేయమంటున్నా అని కాదండి. వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నేను వేరే రకంగా కాదు, ప్రజలతో నేను బాగా క్లోజ్ గా కొంతమంది అసోసియేట్ అయిన సందర్భంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒకసారి మోసపోతే మోసం చేసినట్టు తప్పు, రెండోసారి మోసం చేసినట్టు తప్పు, మూడోసారి అయితే కదా మాది తప్పు అవుద్దనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మోసకారి, అతను క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చాడు, హిందూ మతాన్ని బదనాం చేస్తున్నాడు, మైనారిటీలను ఈ విధంగా చేస్తా ఉన్నాడు. ఈరోజు కొత్త స్లోగన్ ఒకటి వచ్చింది నవీన్ గారు, ఈ సందర్భంగా నేను ప్రేక్షకులకు కూడా మీ ద్వారా తెలియజేసినటువంటి బాధ్యత నాకు ఉంది. మొన్న ఒక ఊర్లో గోపాలపురం అని ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఒక ఊరు వెళ్తే, ఆ ఊర్లో ఒక ఆవిడ నన్ను అడిగింది ఏంటంటే, ఏమండి మీ కూటమి ద్వారా వస్తే మా క్రైస్తవులకి చర్చిలు కూల్చేస్తారంట కదా, పాస్టర్లను చంపేస్తారంట కదా అని ఒక ఆమె అడిగింది. దానికి నేను ఒకటే చెప్పి, అసలు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడా కాదని చెప్పండి. 10 ఆజ్ఞలనే ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఎప్పుడన్నా అతను చేశాడా? దాంతో పాటు ఇప్పుడు మీకు ఎవరైతే పాస్టర్ చెప్తా ఉన్నారో ఆ పాస్టర్ కూడా నా మాటగా ఒకటి చెప్పండి అమ్మా, నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒకటి స్పష్టంగా ఉంది, నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దని బైబిల్ చెప్తా ఉంది. మరి నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యం చెప్పాడు నిత్య నరకానికి పోతాడు కదా. ఆ చెప్పేటటువంటి పాస్టర్ గాని, ఈ బైబిల్ దొంగలు గాని, వీళ్ళు ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చెయ్యొద్దు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిలో ఏ చర్చి గోల్దో, ఏ పాస్టర్కి దెబ్బ తగలదో. గత 10 ఏళ్లలో కూడా మేము కూటమిగా ఉన్నప్పుడు కూడా 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఏ హాని జరగలేదనేది వాళ్ళ స్పష్టంగా తెలియజేశా. దాంతో పాటు అలాగనుకొని పొరపాటుగా ఎవరైనా హిందువులు మోసపోయి మావాడే జగన్ అనుకుంటే అది కూడా తప్ప. అతను హిందూ కాదు, ఏ రోజు ఆచారాలు చేయలేదు, చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి గుడిలో వెళ్ళాడు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళేప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించలేదమ్మా అని కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీ ద్వారా కూడా ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మతాన్ని అడ్డం పెట్టుకొని, మా ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకొని సానుభూతి ద్వారా అతను అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది నమ్మొద్దని, గుంటనక్క వ్యవహారం, తోడేలు వ్యవహారం కనుక దయచేసి ఎవరో ప్రజలు ఎవరో. శ్రీనివాసరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారంటే, ఇంకొక అంశం అంటే కంక్లూడ్ చేయండి. ఈ సిబిఐని అనుమతి కోరారు విదేశాలకు వెళ్లేందుకు, ఎట్లా చూడాలి, ఏం చెప్తారు? సిబిఐ మరి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవాలండి.
ఒకవేళ ఆయన సెలవుల నిమిత్తం సిబిఐ పిటిషన్ వేసింది, వీరు నాంపల్లి సిబిఐ కోర్టులో అనుమతి కోరగా సిబిఐ పిటిషన్ వేసింది ఇవ్వద్దని. ఏమంటే ఇప్పుడు సిబిఐ విషయంలో అందరికీ అనుమానాలు అపోహలు ఉన్నాయండి. ఈడీ గాని సిబిఐ గాని ఈ దేశంలో చాలా వ్యవస్థలో మనం అత్యంత నమ్మకంగా వీళ్ళు మనల్ని కాపాడుతారు, ఫోర్త్ ఎస్టేట్ అనుకున్న వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి అనుమానాలు అపోహలకు రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతి పరులు పదవుల్లో అధికారంలో ఉండటమే కారణం అండి. ఎందుకంటే వీళ్ళు డబ్బు, అధికారం కావాలి, అధికారం కోసం డబ్బు వినియోగిస్తారు, అధికారంలోకి వచ్చిన డబ్బు అక్రమ మార్గాల్లో సంపాదిస్తారు, డే లైట్ రాబరీ చేస్తారు. ఇవాళ డే లైట్ రాబరీ చేస్తే కూడా నిర్గాంతపోయి చూస్తున్నారు తప్ప ప్రజలు ఏమీ చేయలేకపోతారు, ఏమీ మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇసుక, మద్యం, భూములు ఇలాగ అనేక రకాలుగా దోపిడీ చేసేస్తున్నారు. ఎవరన్నా గొంతెత్తి మాట్లాడతారు, గొంతు నొక్కుతా ఉన్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు నిందితులుగా చేరుస్తారు వ్యవస్థలో. ఇలాగా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంది. ఈ సిబిఐ తన ప్రతిష్ట కోల్పోకుండా ఉండడం ఇప్పటికే అప్రతిష్ట పాలైంది. అవినాష్ రెడ్డి విషయంలో కానీ, వివేకానంద రెడ్డి గారు కేసు విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి మీకు ఇక్కడ చిన్న పాయింట్ చెప్పాలి. నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు నుంచి ఒక ఆదేశాలు వచ్చి కేజ్రీవాల్ సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించి బెయిల్ మీద ఉన్నప్పుడు చేయకూడదు ఇలాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళే చెప్తారు ఏంటి ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదం కన్నా ప్రమాదం అని. ఇక్కడేమో కేజ్రీవాల్ గారికి ఇలాంటి ఆదేశాలు ఇస్తారు, బెయిల్ ఇచ్చినా అతను విధుల్లో 14వ తేదీన విచారణ ఉంది కదా, ఏం జరుగుతుందో చూద్దాం. సమయం లేదు సార్. ఒక మాట ఈయన మాత్రం 10 ఏళ్ళ నుంచి ప్రజలనే పడవచ్చు, ప్రజలను పీడించుకు తినొచ్చు. ఇది ఏమి లాజిక్ అర్థం అవట్లేదు ప్రజలకి. ఎవరైనా న్యాయ కోవిధులు ఇది వివరించి చెప్పండి దయచేసి, మీకు చేతులు ఎక్కువ మొక్కుతున్నాం. ఈ వ్యవస్థల పనితీరునే ప్రశ్నించండి. అరుణ గారు, చాలా తక్కువ సమయం ఉంది, ఏం చెప్తారు? రేపు ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉంది ఇంకా. సార్, ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో ఫిక్స్ అయి ఉన్నారు. ఈ వారం రోజుల ప్రచారంలో ఊహాజనితమైన మార్పులు జరుగుతాయని చెప్పేసి అంటే మాత్రం అది ఖచ్చితంగా ఎగ్జామ్ కు ముందు రోజు చదివి ర్యాంక్ రావడానికి ట్రై చేయడం లాంటిది అని నేను అనుకుంటున్నాను. ఈ 4.5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఎలక్షన్ ఇప్పుడు వచ్చింది దాన్ని ఎదురు చూశారు. ఇప్పుడు వస్తుంది. ఎవరు కనీసం ఉమ్మడి అభ్యర్థి, కూటమి నుంచి అభ్యర్థి ప్రచారానికి వెళ్లి వాళ్ళని కనీసం పాంప్లెట్ ఇచ్చి కలవకపోయినా సరే, అభ్యర్థి ఎవరో పూర్తిగా తెలియకపోయినా సరే, అక్కడ కూటమికి సంబంధించినటువంటి గుర్తుల్లో ఏ గుర్తు కనిపిస్తే ఆ గుర్తుకు నొక్కే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ఉంది. టీడీపీ అభ్యర్థి నిలబడ్డా, జనసేన అభ్యర్థి నిలబడ్డా, బీజేపీ అభ్యర్థి నిలబడ్డా అతనికి నొక్కేసొద్దామని చెప్పేసి ఆలోచన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఇది వాళ్ళ సమస్యల పట్ల వేరే ఆప్షన్ లేదు మాకు కూటమి తప్ప అని వాళ్ళంతా వాళ్ళు నిర్ణయం తీసుకున్న తీరు కాబట్టి ప్రత్యేకించి రేపు ఒక్కరోజు ప్రచారంతోనో లేదంటే రేపు ఒక్కరోజు అకౌంట్లో పథకాలకు సంబంధించిన డబ్బులు పట్టడం వలన మారిద్ది నేను అనుకోవటం లేదు. ఆల్రెడీ డిసైడెడ్ అని. జవహర్ గారు మీరేం చెప్తారు? 30 seconds కంక్లూడ్ చేద్దాం. ఈ రోజు రాష్ట్రం యావత్తు కూడా ఎదురు చూస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఆఖరి గడియలనే ఉన్నాయనేది, అదే విధంగా 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది పూర్తిగా పోతుంది. కొత్త ప్రభుత్వం రాబోతా ఉంది. వచ్చే ప్రభుత్వం ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం, అదే విధంగా కోల్పోయినటువంటి అంశాలన్నింటిలో కూడా ఒక భరోసా, నమ్మకం అనేది ప్రజల్లో కలిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు ప్రత్యేకంగా వాళ్ళ ప్రతినిధిగా నేను కోరుతా ఉన్నా. మలుపు, అదే విధంగా భూమి కొనుగోలు, ముందడుగు పథకాలు ఇవన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ అనేది జరుగుతుందనే విశ్వాసం, నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఎవరో కూడా దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా తెలుగుదేశం